స్పందన కార్యక్రమానికి స్వాగతం. హైపర్ టెన్షన్ లేదా హై బీపీ అనే సమస్యతోటి చాలామంది బాధపడుతుంటాం మనం చూస్తుంటాం. అయితే ఈ సమస్యకు గల కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ సమస్యని గుర్తించినట్లయితే ఎలాంటి కాంప్లికేషన్స్ దారితీయొచ్చు అనే విషయాలు మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శరత్ రెడ్డి గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, చాలామంది నాకు బీపీ ఉంది, బీపీ సమస్యతో బాధపడుతున్నానని చెప్పడం వింటూ ఉంటాం కదా. అసలు ఈ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటో మాకు వివరిస్తారా? బేసిక్గా బ్లడ్ ప్రెషర్ అంటే మన బాడీలో రక్తము అన్ని అవయవాలకి ప్రవహించాలి. సో అది ప్రవహించాలి అంటే దర్ షుడ్ బి సమ్ ప్రెషర్. ఆ మెయిన్ రక్తనాళాల్లో కొంత ప్రెషర్తో ఉంటేనే ఆ బ్లడ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది పెరిఫరల్గా. సో ఆ మెయిన్ రక్తనాళంలో ఉండే బ్లడ్ ఆ రక్తనాళం గోడలపై ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ని దాన్ని మనం లేటరల్ ప్రెషర్ అంటాం. ఆ ప్రెషర్నే బేసిక్గా మెడికల్గా బ్లడ్ ప్రెషర్ అని అంటాం. బట్ కామన్ లాంగ్వేజ్లో బ్లడ్ ప్రెషర్ అంటే హై బీపీని బ్లడ్ ప్రెషర్ అని అనుకుంటూ ఉంటారు. అంటే దట్ ఈస్ నాట్ రైట్, బట్ కామన్ లాంగ్వేజ్లో అది యూజ్ చేస్తూ ఉంటాం. కామన్గా బ్లడ్ ప్రెషర్ అనేది ఇట్స్ అ మెడికల్ టర్మ్, ఇట్స్ నాట్ అబ్నార్మల్ కాదు. సో ఆ ప్రెషర్ అది నార్మల్గా ఆ పర్టికులర్ ప్రెషర్ అనేది ఉంటేనే అన్ని అవయవాలకి రక్త ప్రసరణ అనేది జరుగుతుంది, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. ప్రెషర్లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే సిస్టోలిక్ ప్రెషర్ అని అంటాం, డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. అంటే హార్ట్ కంట్రాక్ట్ అయ్యి దాంట్లోని బ్లడ్ని బయటికి పంప్ చేసినప్పుడు వచ్చే ప్రెషర్ సిస్టోలిక్ ప్రెషర్. డయాస్టోలిక్ అంటే హార్ట్ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నప్పుడు కూడా స్టిల్ ప్రెషర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, దాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. సో మనం కామన్గా ఆలోచిస్తే హార్ట్ పంప్ చేసినప్పుడు ఉండే ప్రెషర్ ఎక్కువ ఉండాలి, హార్ట్ రిలాక్స్ అవుతున్నప్పుడు ఉండే ప్రెషర్ తక్కువ ఉండాలి ఆటోమేటిక్. మనకి ఎప్పుడైనా బ్లడ్ ప్రెషర్ అసెస్మెంట్ చేసినప్పుడు ఆ 2 నెంబర్స్ ఉంటాయి. ఒకటి అంటే 120, 80 అని అంటారు. 120 అనేది ఏంటంటే సిస్టాలిక్ ప్రెషరు, 80 అనేది ఏంటంటే డయాస్టాలిక్ ప్రెషరు. సో అలా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో నార్మల్గా ఈ సిస్టాలిక్ ప్రెషరు అప్ టు 130 ఈజ్ నార్మల్ అండ్ 130 ఈజ్ నార్మల్. అంటే 100 to 130 రేంజ్ ఉంటుంది. సో ప్రెషర్ త్రూఅవుట్ ద డే ఒకే రకంగా ఉండదు. కామన్గా అంటే ఇప్పుడు క్లినిక్స్లో పేషెంట్ చూసినప్పుడు కామన్ క్వశ్చన్ అదే ఉంటుంది. వాళ్ళు డాక్టర్ గారు 1 hour బ్యాక్ 110 ఉంది, ఇప్పుడు 130 ఉంది ఏంటండి అని అడుగుతూ ఉంటారు. బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది త్రూఅవుట్ ద డే. యాక్టివిటీస్ని బట్టి మన మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ ప్లస్ డయానల్ వేరియేషన్ అనేది ఉంటుంది. మన బాడీలో హార్మోన్స్ లెవెల్స్ అనేది వేరీ అవుతూ ఉంటాయి త్రూఅవుట్ 24 hours. సో మెయిన్గా హార్మోన్స్లో కెటకోలమైన్స్, కార్టిజాల్ ఇవన్నీ ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఎఫెక్ట్స్ బ్లడ్ ప్రెషర్. సో అవి పీక్ లెవెల్స్లో ఉన్నప్పుడు మన బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది లో లెవెల్స్లో ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు సమ్టైమ్స్ మనం బాగా ఒక యాంగ్జైటీ సిచ్యువేషన్లోకి వెళ్ళాం అనుకోండి, వెంటనే ఆ హార్మోన్స్ అన్ని పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. సేమ్ టైం వెంటనే యువర్ బీపీ కూడా పైకి వెళ్ళిపోతుంటుంది. సో అది డయానల్ వేరియేషన్. సో డయానల్ వేరియేషన్ డ్యూ టు హార్మోన్స్. సో అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ వలన అది త్రూఅవుట్ ద డే బీపీ అనేది వేరీ అవుతూనే ఉంటుంది. ఓవరాల్గా సిస్టోలిక్ ప్రెషర్ అనేది 100 to 130 వరకు అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ అనేది ఇప్పుడు 70 నుంచి 85 వరకే అనేది నార్మల్, యాక్సెప్టబుల్. సో అది బియాండ్ ఉంటే మనం అబ్నార్మల్ అంటాం, ఆర్ బిలో ఉన్నా కూడా అబ్నార్మల్. సో ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని మనం మెడికల్గా హైపర్ టెన్షన్ అని అంటాము. దాన్ని మన కామన్ లాంగ్వేజ్లో హై బీపీ అని పిలుస్తుంటారు. తక్కువగా ఉంటే దాన్ని హైపోటెన్షన్ అని అంటాం. ఓకే, అది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో వస్తుంది. మెయిన్గా ఈ హైపోటెన్షన్ అనేది మనకి ఏదైనా హార్ట్ అటాక్స్ రావడం కానీ, లేదా హార్ట్ మజిల్ పంపింగ్ వీక్ అయిపోవడం కానీ అలాంటివి జరిగినప్పుడు ఆ హార్ట్ కంట్రాక్టాలిటీ ప్రాపర్గా లేనందువలన, ఆ హార్ట్ కరెక్ట్గా ప్రాపర్గా పంప్ చేయలేనందువల్ల ఆ ప్రెషర్స్ అనేది మెయింటైన్ అవ్వదు. బేసికలీ హార్ట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్ విచ్ మెయింటైన్స్ దట్ ప్రెషర్.
For that pressure, heart is the main structure. The moment it stops, it won't produce any pressure. It will be standstill. బీపీ పడిపోయింది Yes. అంటాం Yeah, it will be standstill if it stops. But sometime అది స్టాప్ అవ్వకుండా ముందు మనకు నార్మల్గా ఎంత కంట్రాక్ట్ అవుతుందో ఆ రేంజ్లో కంట్రాక్ట్ అవ్వకుండా తగ్గిపోవచ్చు దాని కంట్రాక్టైల్ కెపాసిటీ. ఓకే ఆ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెషర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పుడు హైపోటెన్షన్లోకి వెళ్తారు. సో అంటే జనరల్లీ హైపోటెన్షన్ అనేది ఇట్స్ అ బ్యాడ్ సైన్. బట్ మన ఇండియన్ ఉమెన్లో సో ఎస్పెషల్లీ యంగ్ థిన్ బిల్ట్ ఉమెన్లో చాలామందిలో ప్రెషర్ ఈ సిస్టోలిక్ ప్రెషర్ మనం ఇప్పుడు 100 to 130 నార్మల్ అనుకున్నాం, ఈవెన్ 90 కూడా ఉంటుంది కొన్నిసార్లు. అంటే 90 ఉన్నా వాళ్ళకి సిమ్టమ్స్ లేనంత వరకు దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అంటే వాళ్ళకి అది నార్మల్ వాళ్ళకి అది నార్మల్గా పరిగణించడమే. సో బట్ 90 ఉండే సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, సిమ్టమ్స్ అంటే మెయిన్గా ఏంటంటే గిడ్డినెస్ వస్తుంది. ఇప్పుడు మన మూమెంట్ మీరు లేచి నిలబడిన వెంటనే కళ్ళు తిరిగినట్టు అనిపించడము లేదా మొత్తం టోటల్గా అన్కాన్షియస్ అయిపోవడము, అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా వచ్చినట్టయితే దెన్ అది సిగ్నిఫికెంట్. దానికి మనం ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి రీజన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. అలాంటి సిమ్టమ్స్ లేనంత వరకు దాన్ని మనం పెద్దగా క్లినికల్గా ఎవాల్యుయేట్ చేయాల్సినంత అవసరం కూడా లేదు.